దినోత్సవం సందర్భంగా చేయడం జరిగింది. వాస్తవంగా శ్రమించేవాడే నాయకుడు, శ్రమించేవాడే పునాది, ఫౌండర్. శ్రమజీవులకు విలువగట్టని రోజు అంధకారం వెళ్ళిపోతుంది. కాబట్టి శ్రమ లేనిది మన భవిష్యత్తు లేదు. గతంలో 1886లోనే శ్రామికుల కార్మికుల ఐక్యత కోసం ఒక వేదిక మీదకి వచ్చిన ప్రపంచ దేశాలు సైతం యూరోప్ దేశాలలో ఒక ఐక్యమత్యంగా పోరాడిండ్రు. అమెరికాలో చికాగోలో కూడా నిరసనలు, వీధి పోరాటాలు చేసి కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరి అట్లాంటప్పుడు అందరూ సంఘటితమై కార్మికుల శ్రమ దోపిడీని అరికట్టాలని చెప్పేసి కార్మికులంతా ఏకమై మరి ఆ రోజు 1890లో మే 1వ తారీఖున కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆ రోజు గుర్తించబడింది. కార్మికుల దినోత్సవం అనేది ప్రపంచ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం గుర్తించబడింది. మరి కార్మికుల ఐక్యత ఇప్పటికీ ఉండాలా. చార్మినారు ఎంత కట్టడం జరిగింది, ఎంత అద్భుతంగా ఉన్నారు. దాని వెనుక ఎందరో కార్మికుల శ్రమజీవనం గురించి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. తాజ్ మహల్ ప్రపంచంలో చారిత్రాత్మకం. తాజ్ మహల్ కట్టడంలో ఎందరో శ్రామికుల కష్ట ఫలితం ఉంది. మరి ఈ రోజు మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొస్తున్నది. మేము కూడా కార్మికుల కోసం ఏ టైంలో ఎవరికైనా ఏదైనా మేము హార్నిషాలు మేము వెనుక ఉంటాం. ఈ ఆర్మూర్ పట్టణ ప్రాంతాలకు వారికి వచ్చిన వలస కార్మికులకు మేము ధైర్యంగా ధీటుగా ఉంటామని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి, రాజస్థాన్ నుంచి వలస కార్మికులు చాలా వస్తున్నారు. నేత కార్మికులైతేనేమి, చేనేత కార్మికులనైతేమి, గీత కార్మికులనైతేనేమి కార్మికుల శ్రమ గుర్తించిన నాడే నిజమైన స్వాతంత్రం అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే కార్మికుల శ్రేయస్సు కోరినప్పుడే మనం మంచి చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి కార్మికుల కోసం 6 నిమిషాలు కృషి చేస్తామని చెప్తా ఉన్నాను. ఈ రోజు మేడే సందర్భంగా మా యొక్క కార్మికులకు ఈ రోజు ఒక్క దినం సెలవు పాటిస్తూ వారి సెలవు దినాన్ని వేతనం కూడా చెల్లిస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. ప్రతి ఒక్కరు అది వినియోగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో ఎవరైతే కార్మికులు చేస్తున్నారో వారందరికీ నేను ప్రతి సంవత్సరం ఒక 500 మంది కూలీలకు ఉచిత ఇన్సూరెన్స్ చేస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. వాటిని ఎవరైనా సద్వినియోగం పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత.